ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ తో కొంచెం ఆలోచించాలి. అండ్ యా, అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యా, శ్రీహాన్ డుండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది ఈ రోజులో. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు. మీకు ఎలా అనిపించింది? నాకు శ్రీహాన్ లానే అనిపిస్తుంది ఇప్పుడు. So yes, actually Virgin Boys అనగానే అండ్ ఆ టైటిల్ కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ కి అందరూ భయపడొచ్చు, ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను. బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్ గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ లెంగ్త్ కామెడీ, చాలా బాగా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు, ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మాకు ఇంకా స్పెషల్ గా అనిపించింది. అండ్ ఓవరాల్ గా జనరల్ ఆడియన్స్ కి కూడా శ్రీహాన్ ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores పక్కా. మిత్రా శర్మ గానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాలా టైం. సో మచ్ థ్యాంక్ యూ.